ఇట్లాగ ఎందుకు మారాలనుకుంటున్నారు? అంటే వేరే అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకుందామనా? అసలు అఘోరిగా నేను మారనబ్బా. అసలు నాకేం కనబడింది, నీ ఎవరిని దేవుడి భక్తుని అఘోరిగా మారను. నీ లైఫ్ అంతా చండగూర లెక్కలో ఉండిపోవాలని నాకు దేవుడి భక్తుని అన్ని దేవుని నమ్ముతాను. అఘోరిగా మారను. అఘోరతో ఏమలకి వెళ్ళాలి రోడ్డు మీద పని. ఇప్పుడు ఏ గుడికి వెళ్ళొచ్చారు మీరు? అన్ని బొట్లు పెట్టుకున్నారు. వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్ళానప్ప నేను. ఇలా శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ విభూది ఉంటదిగా. ఒక విషయం, శివాలయం గుడిలోకి వెళ్ళలేదు. వెంకటేశ్వరం టెంపుల్ శివాలయం గుడి ఉంది. శివుడు పొట్టిది, ఇదే మా ఆయన పొట్టు. నేను చెప్తా ఈ తమ్ముడు ప్రతి ఒక్క దేవుణ్ణి మంచిగా కొలుస్తాడు. ఎందుకంటే అఘోరి గురించి కూడా చాలా అడిగితే ర్యాష్ అయిపోతున్నాడు. వాడు ఒక అఘోరీనా, వాడు మనిషేనా, అఘోరి అంటే ఎలా ఉండాలి, హిమాలయాల్లో తపస్సు చేయాలని చెప్తున్నాడు. చూడండి, శివుడు నామాలు, ఇంకోటి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చాడు. అలాంటిది ఇలాంటి భక్తి అంటే ఇలా చూపించాలి, అఘోరిలా కాదమ్మా. అంతేగాని భక్తి అంటే రోడ్డు మీద నగనగా తిరుగుతూ బట్టలు తిరుగుతూ అది భక్తి కాదు. ఇప్పుడు ఇది శివ పచ్చపొడి పొడిపించుకోను దమ్ముంటే అఘోరిని పొడిపించుకోను, దమ్ముంటే నాగల పచ్చపొడి పొడమని పొడిపించుకోను. భక్తి అంటే ఇది భక్తి అంటే ఇది. అందుకే బట్టలు ఇప్పుకుని తిరుగుతూ భక్తి కాదు, నగ్గనగా తిరుగుతాడు. ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా బాధబ్బా. దారుణంగా చంపేశారు ఉగ్రవాదులు, దారుణంగా చంపేశారు అబ్బా. అమాయకులు నా కొడుకుల్ని వదలకూడదు. అమాయకులు చంపేశారు. ఎవరో ఉగ్రవాద కొడుకులు. పాకిస్తాన్ కొట్టుకోవాలా, పాకిస్తాన్ కొట్టుకోవాలా. నా కొడుకుల్ని వదలకూడదు, చంపేయాల కొడుకుల్ని. చూసారా, అమాయకులు బలైపోయారు అబ్బా. చిన్నపిల్ల అమాయకులు బలైపోయారు.